చేతినమ్మ జీవితం. ఆదివారం పూటైనా హాయిగా పడుకుందామంటే తెల్లారు 6 గంటలకి తెలివి వచ్చేస్తుంది. ఉత్తప్పుడు మాత్రం ఎంత లెగుద్దామని ట్రై చేసినా అస్సలు లెగబుద్దయ్యదు. పావని పావని, ఏంటార్తి ఏదో తీసుకొచ్చావు నాకోసమేనా? అంత ఎక్స్పెక్ట్ చేయకు. మొన్న మీ అమ్మ ఏదో ఇచ్చింది, మా అమ్మ బాక్స్ ఇచ్చి రమ్మంది. పోనీ లేదా కూర్చో. ఏం చేస్తున్నావే? ఏం చెప్పనే, సండే కాదని మా అమ్మ నాతో బట్టలు ఉతికిచ్చేసింది. అయ్యో, సండే కాదు కానీ ఇంట్లో పనులన్నీ నాకే. ఏమైనా అంటే ఆడపిల్లవి ఆ మాత్రం చేయలేవా అంటారు. నేను మళ్ళీ వస్తానే. టైం గాడ్ ఐఎమ్ సేఫ్. అమ్మా ఆర్తి, నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, వెళ్ళి బట్టలారేసి రా అమ్మా. ఏంటమ్మా నువ్వు ఇంట్లో ఉండే ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండేవా? అలా బుర్ర తినేస్తావు. నిన్నేమైనా మోట్లు మేమని చెప్తున్నానా? వెళ్ళి బట్టలే కదా ఆరేయమని చెప్తున్నాను. మీ అమ్మలందరూ ఎప్పుడు ఇంతే, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకుంటారు. నీలాంటి తెలివైన కూతురుంటే మరి మేము బ్లాక్ మెయిల్ కాక ఇంకేం చేస్తామమ్మా. అవునే ఆర్తి, దివ్య ఏంటి 2 days ని స్కూల్కి రావడం లేదు? ఏమో నాకేం తెలుసే, అయినా నేను అందరి విషయాల్లో నీలా దూరను. అబ్బో చాలే. స్టూడెంట్స్, ఈరోజు కొత్త లెసన్ చెప్తాను, అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. అంతకన్నా ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరివి చాలా చిన్న వయసు, మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది లైఫ్లో. అది మాకు తెలుసు మేడం, విషయం ఏంటో చెప్పండి. 10th క్లాస్ అనేది మీ ఫ్యూచర్కి స్టార్టింగ్ స్టెప్ లాంటిది. ఇక్కడ కరెక్ట్గా లేకపోతే మీ లైఫ్లో చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. చూడే మేడం ఎక్స్ట్రాలు. ఆవిడ పనేదో ఆవిడ చూసుకోకుండా పెద్ద నీతులు చెప్తుంది. ఏ ఆపండే, ఆవిడ మన టీచర్. ఆవిడేం చెప్పినా మన మంచి కోసమే కదా. ఆవిడికి ఇస్తున్న శాలరీకి వచ్చి లెసన్ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మేడం మనల్ని ఆవిడ సొంత పిల్లల్లా ఫీల్ అయ్యి మంచి చెడు చెప్తుంది. నచ్చితే తీసుకోండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.